ఈ ప్రాజెక్ట్ 10వ తరగతి విద్యార్థుల కోసం చేయబడింది. విద్యార్థి సులభంగా ఇంటి వద్దనే క్లాస్ టీచర్ చెప్పే విధంగా ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ను వివిధ స్టెప్స్లో పొందవచ్చును. కొంత శ్రద్ధ వహించితే సమాధానాన్ని తనకి నచ్చిన విధంగా కూడా మలచుకోవచ్చును. ఇందుకు కోడ్ను సులభంగా మార్చుకోవచ్చును. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్తో పాటు పూర్తి కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇందుకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుండి ఫ్లిప్బిట్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే విధంగా ఇచ్చిన లింక్ ద్వారా ప్రాజెక్ట్ను డౌన్లోడ్ చేసుకుని ఫ్లిప్బిట్లో ఓపెన్ చేసుకోవాలి. ఫ్లిప్బిట్లో కుడివైపున పైన రన్ ట్యాబ్లో ఉన్న ప్రివ్యూ బటన్ను నొక్కాలి. ప్రాబ్లం మోడల్ ఆధారంగా బటన్స్ను చేర్చి సమాధానం పొందడానికి సంబంధిత కోడ్ను ఆయా బటన్కు అనుసంధానించబడింది. ముందుగా ఒక్కో బటన్ నొక్కితే ప్రశ్నలో ఇచ్చిన విలువలను ఎలా ఎంటర్ చేయాలి అనేది తెలియజేసి సమాధానాన్ని వివిధ స్టెప్స్లో చూపుతుంది. దాని ప్రకారం ఎంట్రీ బాక్స్లో విలువలను ఎంటర్ చేసి బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఎంటర్ చేసిన విలువల ఆధారంగా సమాధానం మారుతుంది. ఈ ఫ్లిప్బిట్ టూల్ని ఉపయోగించడం ద్వారా యాప్లను ఎలా డెవలప్ చేయాలో ఇక మీదట తెలుసుకుందాం. గణిత టెక్స్ట్ బుక్ సమస్యలు పరిష్కరించడానికి మీరు చేయాల్సిందల్లా 1. మీ కంప్యూటర్లో ఫ్లిప్బిట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. 2. వివరణలో ఇచ్చిన లింక్ నుండి ప్రతి ఫ్లిప్బిట్ ప్రాజెక్ట్ ఫైల్ను డౌన్లోడ్ చేయండి. 3. ఫ్లిప్బిట్ అప్లికేషన్లో ప్రాజెక్ట్ ఫైల్ను తెరవండి. ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయండి. 4. సంబంధిత ప్రాజెక్ట్లో ఇచ్చిన సూచనలను అనుసరించండి. 5. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నుండి అవసరమైన విలువలను నమోదు చేయండి. 6. సమాధానం పొందడానికి బటన్ను క్లిక్ చేయండి. 7. టెక్స్ట్ బుక్ మోడల్ సమాధానం ప్రకారం సమాధానం వివిధ దశల్లో ప్రదర్శించబడుతుంది. 8. మీ నోట్స్ బుక్లో సమాధానాన్ని కాపీ చేయండి. 9. మీరు సమాధానంలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే మీరు దానిని యాప్లో చాలా సులభంగా చేయవచ్చు. 10. యాప్ ఏదేని మోడల్ ప్రాబ్లంను పరిష్కరించడంలో విఫలమైతే సమస్యను సమాధానంతో కామెంట్లో ఉంచండి. ఆ మోడల్ సమస్యను సాధించడానికి ప్రాజెక్ట్లో అవసరమైన మార్పులు చేసి రివైజ్డ్ ప్రాజెక్ట్ను అందించే ప్రయత్నం చేస్తాం. 11. ప్రస్తుతానికి 10వ తరగతి మార్క్స్ను చేపట్టడం జరిగిందని గమనించగలరు. మరిన్ని ఉపయోగకరమైన ప్రాజెక్టుల నోటిఫికేషన్ను పొందడానికి మరియు మీ కోడింగ్ నైపుణ్యాలను సులభమైన మార్గాల్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి మీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోవద్దు.
చాప్టర్ ప్రాథమిక అవగాహన కోసం మీ పాఠ్య పుస్తకాన్ని బాగా చదివి అర్థం చేసుకోండి. సులువుగా పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి మీ మాతృభాషలోని ఆన్లైన్ వీడియోలను చూడండి. తరువాత మోడల్కు ఒక ప్రాబ్లంను నోట్స్లో వ్రాసుకోండి. వాటికి మా ఫ్లిపబిట్ ప్రాజెక్ట్స్లలో సమాధానం పొందే ప్రయత్నం చేయండి. ఏదేని మోడల్ ప్రాజెక్ట్లో లేకపోయినా లేదా సమాధానం తప్పుగా వచ్చినా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. సాధ్యమైనంత త్వరలో అప్డేటెడ్ ప్రాజెక్ట్ను లింక్లో చేర్చే ప్రయత్నం చేస్తాము.
మరిన్ని ఉపయోగకరమైన ప్రాజెక్టుల నోటిఫికేషన్ను పొందడానికి మరియు మీ కోడింగ్ నైపుణ్యాలను సులభమైన మార్గాల్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి మీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోవద్దు. దీనిని ఉపయోగించడం చాలా సులభం. ప్రాజెక్ట్ తరువాత పేజీలో చాప్టర్కు సంబంధించిన ముఖ్య అంశాల వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీని సహాయంతో చాప్టర్ను ఈజీగా పునశ్చరణ చేసుకోవచ్చు. తద్వారా ఎగ్జామ్స్లో మంచి మార్కులు పొందవచ్చు.